ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసింది. లిక్కర్ కేసులు, వైసీపీకి కౌంటర్లు, సుపరిపాలన తొలి అడుగుపై చర్చించారు. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. నాలా చట్ట సవరణపైన మంత్రివర్గం చర్చించింది. అలాగే కొత్త పాలసీలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్, లేఅవుట్లు, భవనాల క్రమబద్దీకరణపై కూడా కీలక చర్చ జరిగింది. రైట్, ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న. అక్షయ, ఏపీ కేబినెట్ సమావేశంలో సుమారు ఒక 45 అంశాలకు పైగా ఎజెండా, 42 అంశాలు యాక్చువల్ గా అఫీషియల్ గా ఇచ్చారు. మళ్ళీ కొన్ని టేబుల్ ఐటమ్ గా యాడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అందులో ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ కి సంబంధించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, నాలా చట్ట సవరణ, ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఎందుకంటే నిర్మాణాలు చాలా వరకు భూముల్ని క్రమబద్దీకరించుకోవడానికి, అప్పట్లో కొన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని ఇతరత్ర లావాదేవీలన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెడితే కనుక వాటిని అన్నింటినీ వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ అమ్మకానికి కానీ కొనుగోలుకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్మాణాలకు సంబంధించి, భూములకు సంబంధించి ఒక సరళీకరణ చేసే అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నాలా చట్ట సవరణకు సంబంధించి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్, అంటే వ్యవసాయేతర భూముల కోసం ఈ వ్యవసాయ భూములను వాడుకోవడం, అంటే పంట పొలాల్లో ఇతర నిర్మాణాలు కానీ లేకపోతే ఎవరికైనా అమ్మినప్పుడు వాళ్ళు నిర్మాణాలు చేసుకోవడానికి కానీ ల్యాండ్ కన్వర్జేషన్ ఉంటుంది. ఆ ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని గతంలోనే తగ్గించారు. అయితే దీన్ని ఒక యాక్ట్ చేయాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో దీన్ని ఒక యాక్ట్ చేస్తే కనుక వాళ్ళు సులభతరంగా లావాదేవీలు అన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి సవరణ మీద కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. దీంతో పాటు ఎస్ఐపిబి ప్రతిపాదనలు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలు ఒక 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో రావడానికి, అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వాటికి వాళ్ళ ఏపీ కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆమోదం తెలిపినట్టుగా తెలిసింది. ఇక సిఆర్డీఏ అథారిటీలో కూడా కొన్ని కీలక అంశాలు చర్చించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, గతంలో ఇచ్చిన భూమికి కొంత ఎక్స్టెన్షన్ గా కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి తగ్గించడం, వీటన్నిటి మీద కూడా కేబినెట్ సమావేశంలో చాలా కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద ప్రధానంగా కొంతసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. లిక్కర్ కేసులకు సంబంధించి, లిక్కర్ స్కామ్ విషయంలో ప్రభుత్వం కొంచెం దూకుడుగా ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించిన అరెస్టులు అవి ప్రధానంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. అందులో కొంతమంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందికి బెయిల్ వచ్చింది. రకరకాల కారణాలుగా అనేక రకాలైన అరెస్టులు ఇవి జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం మీద ఎప్పటికప్పుడు మంత్రులు చాలా అలర్ట్ గా ఉండాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ కౌంటర్లకు ధీటుగా స్పందించకపోతే కనుక ఏది నిజమో ఏది అబద్దమో జనంలోకి తెలియకుండా పోతుంది. ఈ క్లారిటీ మిస్ అయితే కనుక మంత్రులు బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండటం, వైసీపీ నేతలు ఇచ్చి వాటికి వెంటనే స్పాంటేనియస్ గా స్పందించడం, అసలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి లావాదేవీలన్నీ కూడా జనంలోకి తీసుకెళ్లడానికి ఆచితూచి ఒక సున్నితమైన వ్యవహారం కాబట్టి చాలా స్పష్టంగా జనానికి అర్థమయ్యే విధంగా లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది, ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎక్కడ గత ప్రభుత్వంలోని వాళ్ళు ఇరుక్కున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా డీటెయిల్ గా చర్చించడం జరిగింది. ఇతర రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అక్షయ. ఓకే.